దృష్టి పెట్టాలి. ఇవాళ డీజీపీని అడుగుతూ ఉన్నాం, వాట్ మిస్టర్ డీజీపీ, మీలో 0.0001%, 0.0001% ఇంకా మీలో నిజాయితీ మిగిలింటే పంపించండి మీ టీంని. ఇప్పుడే మీ ఉన్నతాధికారులను పంపించండి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కి, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి పంపించండి. ఆ లోపల ఏం జరుగుతూ ఉందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజల ముందు ఉంచండి. AP 16Z0363 వాహనం అక్కడికి వచ్చిందా లేదా, దానిలోంచి ఏం అన్లోడ్ చేశారు, అట్టపెట్టెల నిండా కరెన్సీని అన్లోడ్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ ఆ కరెన్సీని లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ ఇమ్మీడియట్గా ఈ మూమెంట్ వెళ్ళాలి అక్కడికి. ఇవాళ అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా మీరు దీనిపైన వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. వాళ్ళేమో దీన్ని ప్యాంట్రీ అంటూ ఉన్నారు, మీరేమో కట్టలు పెట్టెలు కరెన్సీ కట్టలు తీసుకొస్తా ఉంది ఆ బండి మీ దగ్గరికి. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్టీసీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో APSRTC అంటే ఒక బ్రాండ్, దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ. వారు నిర్వహించినటువంటి బస్సులు కానీ సర్వీసెస్ కానీ ఎంత గొప్పగా ఉండేవాడి, ఎంత పేరండి. అటువంటి APSRTC వాళ్ళ క్యాష్ స్మగ్లింగ్, అధికార పార్టీ నోట్ల కట్టలను తరలించడానికి వాడతారా APSRTCని? బయట చెక్ పోస్టుల దగ్గర ఒక 50,000 1,00,000 రూపాయలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదన్నా ఒక ఫ్యామిలీ తీసుకెళ్తుంటేనే దాన్ని పెద్ద అడావడి చేస్తారు. మరి ఇదేంటి అసలు, కంటైనర్లు నోట్ల కట్టలు ఏంటండి? మనం ఎప్పుడైనా విన్నావా? అదేదో దొంగ సినిమాని మా చిన్నప్పుడు వచ్చింది, మణిరత్నం గారు ఎవరో తీశారు దొంగ అని. దానిలో నాకు ఆ సీన్ గుర్తొస్తా ఉంది. దానిలో అంతే, కంటైనర్ నిండా క్యాష్, మొత్తం క్యాష్ పెట్టేసి తరలిస్తూ ఉంటారు. ఇవాళ దొంగలందరికీ మించినటువంటి గజ దొంగ కదా 420 కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకో సినిమా తీయాలి. కంటైనర్ల నిండా క్యాష్ అంటే అసలు ఎక్కడికి పోతా ఉన్నామండి మనం. కాబట్టి అసలు వాస్తవం అదండి. ఈ కంటైనర్ దేనికి వెళ్ళింది? కరెన్సీ కట్టలు లోడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇవాళ ఎక్కడికి వచ్చింది అది? మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్దకు వచ్చింది. దానిలో ఉన్నటువంటి పెట్టెలన్నీ దింపారు. ఇప్పటికి ఎన్ని రౌండ్లు వేసిందో మనకు తెలియదు. ఇవాళ వచ్చింది మనకు తెలిసింది, మన దృష్టిలోకి వచ్చింది. ఇంకా ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్ని నోట్ల కట్టలను తరలించారు. పోలీస్ అనే స్టిక్కర్ మళ్ళీ పైన, ఆర్టీసీ బండి పోలీస్ స్టిక్కరు. ఇంత దుర్మార్గమా? కాబట్టి దీనిపైన లోతైన విచారణ, ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే సెంట్రల్ ఏజెన్సీస్కి, ఇవాళ CBIకి అప్పగిస్తారా? ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా మీ టీమ్స్ని పంపించండి. APSRTC విజయవాడ హెడ్ క్వార్టర్స్కి పంపించండి. అక్కడ ఏం జరుగుతోందో చూడండి, మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి. తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారానంతా కూడా అప్పచెప్పండి. అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్ల కట్టలు రావటం ఏంటండి? కంటైనర్లు. ఇంకా ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుందండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా డబ్బు కట్టాలని 5 సంవత్సరాలుగా మింగినటువంటి వేల కోట్ల రూపాయలని కంటైనర్లు లోడ్ చేసి మరీ తోలుతా ఉన్నాడు. ఇంతకంటే బరి తెగింపు ఏముంటుందండి? కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. మొన్న డ్రగ్స్ కంటైనరు, ఇవాళ కరెన్సీ కంటైనరు, నిన్నేమో శ్రీకాళహస్తిలోనేమో పెద్ద డంపు. ఇదేనా నేను సిద్ధం? దీనికే నువ్వు సిద్ధం? ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తా ఉన్నావా? వెళ్ళి ఏం చెప్తావు? అక్క, అమ్మా వచ్చేస్తుంది, కంటైనర్ వస్తుంది చెప్పు. అదే చెప్పాయా? కంటైనర్లు వస్తున్నాయి, తోలేస్తున్నా మొత్తం, రేపు వస్తారు మా వాళ్ళు పంచుతారు అని చెప్తావు నువ్వు. అంతకంటే చెప్పుకోవడానికి నీకేముంది జగన్ రెడ్డి? తమనేమన్నా చేసి ఏడిస్తే కదా, ఏదన్నా సంక్షేమం అభివృద్ధి చేస్తే ఏమన్నా చెప్పుకుంటారు. మీ దగ్గర ఏముంది? ఇదే చెప్పండి. అన్నలారా, అక్కలారా, నిన్నే ఒక లోడు పంపించా,
వచ్చేస్తుంది ఒక 2 రోజుల్లో మీ దగ్గరికి మా వాళ్ళు వచ్చి పంచుతారు. కరెన్సీతో పాటు కావాలంటే ఒక కుక్కరు, ఒక గ్రైండరు, ఒక మిక్సరు, ఏది కావాలంటే అది ఇస్తారక్క. మళ్ళీ నాకే ఓటేయండి, ఇంకో 5 సంవత్సరాలు దోసుకుంటానని చెప్తారా? అదే కదా, అంతకుమించి ఏముందా నీకు చెప్పుకోవడానికి జగన్ రెడ్డి? అదే చెప్పు. సిద్ధం అంట, మేము రెడీ అంట. ఇదిగో దోచుకున్న సొమ్ముతో రెడీగా ఉన్నారు. కంటైనర్లు కరెన్సీ కట్టలు పెట్టుకుని రెడీగా ఉన్నారు మీరు.